శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 13వ శ్లోకం. ఈ శ్లోకంలో ప్రపంచంలోని మనుషులందరూ భగవంతుడిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఎందుకు సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతున్నారు అనే పరమసత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఓం త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. త్రిభిర్ గుణమయై, 3 విధాలైన సత్వ రజస్తమో గుణాల స్వరూపమైన ఏభిః భావై, ఈ భావాల చేత, ఇదం సర్వం జగత్, ఈ సమస్త ప్రపంచము, మోహితం మోహాన్ని పొంది ఉంది, ఏభ్యః ఈ గుణాల కంటే, పరం అతీతుడనైన వాడిని, అవ్యయం నాశనం లేని వాడిని అయిన, మాం నన్ను, నాభిజానాతి తెలుసుకోలేకపోతుంది. ముందుగా తాత్పర్యం తెలుసుకుందాము. సత్వ రజస్తమో గుణాలనే 3 గుణాల వల్ల కలిగే రకరకాల భావాల చేత ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీ మోహింపబడి ఉన్నాయి. అందువలననే ఈ 3 గుణాలకు అతీతుడు, వినాశనము లేనివాడు అయిన పరమాత్మను అవి గుర్తించలేకపోవచ్చున్నాయి. ప్రకృతి అనేది ఒక రంగుల తెర లాంటిది. ఇది 3 గుణాల చేత ఆవరించబడి ఉంది. 3 రంగులతో ఈ సృష్టి నిర్మితమైంది. మనుషులు ఈ రంగుల లోకాన్ని చూసి మురిసిపోతున్నారు. కానీ ఈ రంగుల వెనకను ఉండి నాటకం నడిపిస్తున్న సూత్రధారి అయిన భగవంతుడిని చూడలేకపోతున్నారు. ఈ అనంత విశ్వంలో భాగమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో నుండి పుట్టిన మానవులు అంతా ఈశ్వరమయమైనప్పుడు ఈ మానవులకు రకరకాల బాధలు, సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడైనప్పుడు అందరూ సుఖంగా ఉండాలి కదా. మరి చాలామంది దీనంగా ఏడుస్తూ, కష్టాలు అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఎందుకు కాలం గడుపుతున్నారు? దీనికి కారణం ఏమి అని ప్రతి వాడిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానమే ఈ శ్లోకం. వానాకాలము ఆకాశమంతా మబ్బు పట్టి ఉంటుంది. సూర్యుడు కనపడడం లేదు. అంటే సూర్యుడు లేడా? ఉన్నాడు, కానీ మబ్బులు కప్పినందువలన సూర్యుడు కనిపించడం లేదు. అలాగే మనందరి 3 గుణాలు కప్పిన అంతఃకరణ ఉంది. ఈ గుణాల ప్రభావంలో పడిపోయిన మనకు భగవంతుడు కనిపించడు. మబ్బులు విడిపోతే సూర్యుడు కనిపించినట్లు మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే భగవంతుడు స్పష్టంగా కనిపిస్తాడు. కాబట్టి ప్రతివాడు తన గురించి తాను తెలుసుకోవాలి. తాను ఎవరు? ఈ మాయ ఏమిటి? ఈ 3 గుణాలు ఏమిటి? ఈ 3 గుణాలకు తను ఎందుకు, ఎలా నిలబడిపోతున్నాడు? వీటి నుండి ఎలా విడిపోవాలి? ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించాలి. మనలను ఈ 3 గుణాలు అనే మాయ ఆవరించి ఉన్నట్టు తెలియదు. అంతగా వాటిలో కూరుకుపోయాం. అందుకని ఈ బందికానాలో పడి కొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ బంధనములలో నుండి బయటకు రావడానికి ప్రతి వారు ప్రయత్నం చేయాలి. ఈ 3 గుణాలు అనే తెర తీస్తే కానీ భగవంతుడు కనపడడు. దీనికి కావలసింది భక్తి, శ్రద్ధ, వైరాగ్యం, నిష్కామ కర్మ, సమత్వము, పరోపకారము, ధ్యానము మొదలగునవి. కాబట్టి నాకు భగవంతుడు ఎందుకు కనపడడం లేదు అనే వాళ్ళ ప్రశ్నకు ఇదే సమాధానం. ఈ 3 గుణాల యొక్క మోహంలో పడి ఉన్నంత వరకు ఆ తెర తొలగదు. దీనిని ఎవరు వారు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడిని చూడడానికి ఇదే మార్గం. కారు, బంగళా, బ్యాంకు బ్యాలెన్స్ ఉంటేనే సంతోషం అనుకోవడం రజోగుణం యొక్క భ్రమ. నిద్రపోవడం, సోమరితనంగా ఉండడం అదే ఆనందం అనుకోవడం తమో గుణం భ్రమ. ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, మానవుల్లారా, మీరు అనుభవిస్తున్న ప్రపంచం శాశ్వతం కాదు. ఇదంతా త్రిగుణాల ఆట. ఈ ఆటను చూసి మోసపోకండి.
ఈ ఆట వెనక ఉన్న నన్ను అంటే పరమాత్మను తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఒక సినిమా చూస్తున్నప్పుడు తెరపై కనిపించే దృశ్యాలను అంటే సినిమాలో నవ్వు, ఏడుపు, ఫైటింగ్స్ చూసి మనం నిజమని నమ్మి ఎమోషనల్కి గురి అవుతాం. అవన్నీ నిజం కాదు కదా. అలాగే ఈ మనిషి కూడా సృష్టి అనే ఈ సినిమాలో చిక్కుకున్నాడు. సినిమాను ప్రొజెక్టర్ వెనక నుండి నడిపిస్తున్నవాడు భగవంతుడు. తెరపై ఉన్న దృశ్యాలను కాక వెనక ఉన్న శక్తిని, వెలుగును అంటే పరమాత్మను గుర్తించినప్పుడే మనిషికి మోహం నుండి విముక్తి లభిస్తుంది. అందుకే పరమాత్మ యందు ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, ఫలితం ఆ పరమాత్మదే అనే భావన కలిగి ఉండాలి. ఆ పరమాత్మను పొందే స్థితి ఎలా లభిస్తుంది అనేది పై శ్లోకంలో వివరించబోతున్నాడు పరమాత్మ. హరి ఓం తస్సత్.